హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్ పల్స్పాటి. ఈ వార్త అమ్మతనానికే అవమానకరం. ఈ వార్త భార్యాభర్తల బంధాన్నే అవమానపరచటం, తల్లి బిడ్డల సంబంధాన్నే చిదిమివేయడం. ఓవరాల్గా హ్యూమన్ రిలేషన్స్ పైన, మ్యారేజ్ పైన ఏ విధమైనటువంటి ఒక నమ్మకం లేనితనాన్ని, పవిత్రమైనటువంటి భార్యాభర్తల బంధాన్ని అపవిత్రం చేయటం, ఇట్లా ఎన్నుంటే అన్నీ వాటి యొక్క విలువను తగ్గించేసేటువంటి ఒక సంఘటన ఇది. కన్న బిడ్డని ఎక్కడైనా బిడ్డలను కాపాడుకోవటానికి తల్లిదండ్రులకు మించిన వాళ్ళు ఉంటారా? బిడ్డలను కాపాడటానికి, అమ్మతనానికి మన సృష్టిలో ఎంత పేరుంది. మహిళ తను ఒంటరిగా ఉండేదానికంటే కూడా వివాహం చేసుకొని సంతానం కని ఆ బిడ్డల్ని జన్మనిచ్చి వాళ్ళకి పెంచి పెద్ద చేసి ఒక పరిపూర్ణత అనేది మహిళకి సంతానంతోనే వస్తుంది. తన కడుపులో 9 నెలల పాటు బిడ్డ పెరిగి బయటకు వచ్చి ఇది చేసినప్పుడు ఆ బంధం, బిడ్డ తన గర్భంలో ఉన్నప్పటి నుంచే తల్లికి బాండింగ్ ఏర్పడుతుంది. అందుకే పిల్లలకి తండ్రి మీద కంటే తల్లితో బాండింగ్ ఎక్కువ ఉంటుంది అంటారు. అదే నిజమే చాలా సంఘటనలు. కానీ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి చూస్తుంటే అసలు ఎటుపోతుందో లోకం. ఏంటి అసలు ఈ సంఘటనలు ఎంత విపరీతమైనటువంటి సంఘటన, వైపరీత్యం ఏంటి అనిపిస్తూ ఉంది. ఇంతకు ఏంటంటే సంఘటన వరంగల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది ఈ సంఘటన. ఇప్పుడు కాదండి, 2 మర్డర్లు జరిగినాయి. 2 మర్డర్లు చేసింది ఒక ఆమె. అది ఎవరో కాదు, మళ్ళీ తన భర్తను చంపింది. ఆ తర్వాత ఆ విషయాన్ని పసిగట్టిన తన పెద్ద కూతురుని చంపింది. పెద్ద కూతురు అంటే ఏదో 10 ఏళ్ళో 11 ఏళ్ళో 10 సంవత్సరాలు చిన్నపిల్ల అనుకోవద్దు. ఆ పాప మ్యారేజ్ వయసుకు వచ్చింది. అంటే 20 సంవత్సరాలు పైన ఉంటుంది వయసు, 22 సంవత్సరాలు. కప్పల వర్షిని పేరు. చిట్యాల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, వడితల విలేజ్కి చెందినటువంటి కవిత అనే మహాతల్లి గురించి మనం ఆవిడ చేసిన ఘనకార్యం అన్నమాట. దుర్మార్గం. ఏ మాత్రం మానవ సంబంధాలపైన, తల్లితనం పైన, అమ్మతనం పైన, తను జన్మనిచ్చి పెంచిన బిడ్డ పైన కనికరం లేదు. తనకు తాళి కట్టిన భర్త పైన, తనకు సంతానం, మరి భార్యాభర్తలు అనే బంధం పైన కానీ ఏ విధమైనటువంటి ఇది లేనటువంటి ఒక తన ఆనందమే తనకి ఇదే తన ఆనందమే అల్టిమేట్ అన్నట్టుగా బిహేవ్ చేసింది. మొదట భర్తను చంపేసింది. ఎందుకు చంపింది? భర్తను చంపిన విషయం ఎట్లా పసిగట్టింది కూతురుకు తెలుసు తల్లి ఏం చేస్తుంది అనేది. ఆమె వేరే అతనితో, రాజకుమార్ అనే అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది భర్తకి తెలిసింది. అయితే దురదృష్టవశాత్తు భర్త అనే అతనికి పెరాలసిస్, పక్షవాతానికి గురైపోయి ఇంట్లోనే ఉంటున్నాడు చాలా కాలంగా. అది దాంతో ఈవిడే ఆ ఊళ్ళోనే ఉంటున్న రాజకుమార్ అనే అతనితో పరిచయం ఏర్పడి అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసి అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే భర్తకు తెలియడంతో, ఇప్పుడు ఏమి 2 కూతుర్లు అయితే ఒక కూతురికి పెళ్లి చేశారట, 2వ కూతురు వివాహానికి ఉంది. అవన్నీ మర్చిపోయిందా. భర్త పక్షవాతం పాలైపోయిండు. ఇక ఈవిడ ఇష్టారాజ్యంగా అతనితో ఇదైపోయి, మరి భర్త మందలించినందుకు నువ్వు చేస్తున్న తప్పు నువ్వు అని చెప్పి ఆయన చెప్తున్నది వినిపించుకోకుండా అసలు ఈయన అడ్డు తొలగించుకోవాలని చెప్పి భర్తని మొదట జూన్ 25వ తారీఖున భర్తను చంపేశారు. ఎవరో ఈ కవిత అనే ఆమె ప్రియుడు రాజకుమార్ కలిసి చంపేశారు. చంపేసి దాన్ని ఒక న్యాచురల్ డెత్ కింద ప్రొజెక్ట్ చేసిందాం తెలివిగా.
ఏది చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అప్పటికి ఆ సందర్భం గడిచిపోయింది. జూన్ అయిపోయింది, జూలై నెల కూడా అయిపోయింది. ఆగస్టు మొదటి వారంలో చిన్న కూతురికి అనుమానం వచ్చింది. పెద్ద కూతురికి చిన్న కూతురు, ఒక కూతురు పెళ్ళి అయిపోయి అత్తగారింటి దగ్గర ఉంటుంది కాబట్టి బతికిపోయింది. ఈ పెళ్లిగాని అమ్మాయి ఈ తల్లి ప్రవర్తనని ఏం చేస్తుంది అనేది పిల్లలకు తెలియకుండా ఉంటుందా? పిల్లలు పెద్ద పిల్లలకి ఇంకా అంత అమాయకంగా ఉండరు కదా. మరి ఆడపిల్ల ఉంటే ఎంత కొంత బాధ్యత ఉండాలి కదా. కొంతమంది ఈ తల్లులు, ఈ కవిత అనే లాంటి వాళ్ళు చేస్తున్న సంఘటనలు మానవ సంబంధాలకి అన్ని వాటికి మాయని మచ్చగా మిగిలిపోతున్నాయి అన్నమాట. అసలు ఎటుపోతుందో లోకం ఏంటి, ఈ ఈ విపరీతమైనటువంటి ధోరణులు ఏంటి అనేది సమాజానికి, అలాగే సైకాలజిస్టులకి, అలాగే ఆంథ్రోపాలజిస్టులకి అందరికి కూడా ఓ ప్రశ్నల రూపంలో ఇవి నిలబడుతున్నాయి. చివరికి తండ్రిని చంపింది నువ్వే అని ఆ పాపకు తెలియటంతో ఆ రహస్యం ఎక్కడ బయటపడిపోద్దో, నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్న అతను మీరిద్దరే చంపారు నాన్నే అనేది ఈ అమ్మాయికి తెలిసిపోయింది. తల్లితో గొడవ పడింది. గొడవ పట్టేసరికి పిల్లకి తెలిసిపోయింది, కూతురికి నా రహస్యము అంటే నేను కట్టుకున్నోడిని చంపేశాను అనేటువంటి సీక్రెట్ నా కూతురికి తెలిసిపోయింది. ఇంకెట్లాగూ ఈ అమ్మాయి ఆగేటట్టు లేదు. నా సమాజానికి తెలిసిపోతే నాకు అవమానం ఉంటుంది, తల ఎత్తుకొని తిరగలేను బయటికి. భర్తనే చంపేసి అక్రమ సంబంధం పెట్టుకుందని అంటారు. సోషల్ స్టిగ్మా ఏర్పడుతుంది, గౌరవం ఉండదు. మినిమం ఏ విధంగా కుక్కను పురుగును చూసినట్టు చూస్తారు. జైలు పాలు అయిపోద్ది, జీవితం చిన్న భిన్నం అయిపోద్దని ఇన్ని లెక్కలు ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ప్రేరేపించి చివరికి ఏమైంది కాబట్టి ఇప్పుడు ఈ హత్య తెలిసింది నా కూతురే కాబట్టి అయినా సరే నా పరువు పోతుంది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది అని సరే దీన్నే అడ్డు తొలగిద్దామని కూతురును కూడా ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకుమార్ అనే వాటితో కలిపి ఆ అమ్మాయిని కూడా చంపేసింది ఆగస్టు 2వ తారీఖున. ఇదంతే పోలీసులు బయటపెట్టినటువంటి ఇది. చదువుతుంటే అసలు ఏందిరా దేవుడా, ఏంటి అసలు తల్లేనా? ఇప్పుడు భార్యాభర్తలో కొట్టుకోవటాలు, ఈ మధ్యకాలంలో ఆర్థిక సంబంధపరమైన గొడవలు వచ్చి పిల్లలను కూడా వాళ్ళతో పాటు కొంతమంది తండ్రులు, కొంతమంది తల్లులు చంపేయటం, అలాగే కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తల్ని లేపేయడం, కొంతమంది ప్రేమించిన వాళ్ళు మొదటి వాడు అడ్డొస్తున్నాడు అని చెప్పి రెండో వాడితో కలిపి చేతులు కలిపి వాడిని లేపేయటం. అసలు ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని స్త్రీ పురుషుల సంబంధంలో సృష్టిస్తున్నారు కొంతమంది. సో ఇటువంటిది ఇది దారుణమైన సంఘటన. ఇది వరంగల్ అదే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో జరిగిన ఈ సంఘటన. చివరికి కూతుర్ని చంపుదాం. అయితే తప్పు చేసిన వాళ్ళు దొరికిపోకుండా ఉంటారా? ఏడికి పోతారు? ఆ కూతుర్ని చంపి ఆ శవాన్ని ఎక్కడో పడేశారు ఫస్ట్, ఆ దగ్గరలో, వాళ్ళ ఇంటికి దగ్గరలో. ఇది తెలిసిపోద్దని చెప్పి మళ్ళీ ఏం చేశారు, అక్కడ నుంచి ఇంకో చోటకి ఎక్కడికో తరలిస్తున్నారు. అది రికార్డ్ అయింది సీసీ కెమెరాలో. అంతేకాకుండా శవం చుట్టూతా బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్. ఈ గతంలో ఒకప్పుడు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తెలంగాణ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో, ఈ మహబూబ్ నగర్ ఈ జిల్లాలో ఇది ఎక్కువ ఉండేది బ్లాక్ మ్యాజిక్ చేతపడి. ఆ ఫ్లేవర్ వచ్చేలాగా ఇవన్నీ ఏవో చల్లిందంట. సరే ఎందుకు చల్లినా ఏడీ తప్పించుకుంటుంది, తప్పు చేసింది. తర్వాత ఆ శవాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటుకి తరలించేటప్పుడు పోలీసులు చూడటం గమనిస్తే భయపడి బైకు, అంటే ఆమె ప్రియుడు బైక్ నడుపుతూ ఉన్నాడు, ఒక సంచిలో వేసి ఏం పట్టుకుంది వెనక. సో అవన్నీ కనపడ్డాయి, దొరికినాయి, పాపం బండింది, జైలు పాలు అయ్యింది. కానీ ఈ సంఘటన చెప్తున్నటువంటి ఇది చూస్తూ ఉంటే భార్యాభర్తల సంబంధం మీద కానీ, వివాహం మీద కానీ, సొంత బిడ్డల మీద కానీ ఏ విధమైన కంపాషన్ కానీ లేకుండా కొంతమంది మహిళలు జీవిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది మాయన మచ్చ తల్లితనానికి. బిడ్డని ఎంత కాపు కాసుకుంటారు కొంతమంది తల్లులు. మనకి పురాణాల నుంచి చూసుకుంటే కూడా. అలాగే భర్త అనారోగ్యం పాలైపోతే, భర్త అచేతనుడు అయిపోతే మద్దతుగా ఉండాల్సింది పోయి అక్రమ సంబంధం పెట్టుకొని అమ్మమ్మ అయిపోయి ఉంటుంది ఏమో ఆల్రెడీ.
ఈ మధ్య కాలంలో వయసులతో సంబంధాలు లేకుండా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 60 ఏళ్ళు పైబడిన మహిళలు కూడా కొంతమంది ఈ అక్రమ సంబంధాల సంఘటనలో వాళ్ళు చేస్తున్న చేష్టలు, పనులు, వాళ్ళ వికృత కోణాలను చూస్తుంటే మగ సమాజం వణికిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, తస్మాత్ జాగ్రత్త. ఇవన్నీ కూడా మరి సమాజంలో ఒక సామాజిక అబ్జర్వేషను, మానవ సంబంధాలు ఇడిపోతున్నాయి. ఈ సాంకేతికత వచ్చిన తర్వాత, అరచేతిలోకి బ్రహ్మాండం వచ్చాక, అరచేతిలోకి పోర్నోగ్రఫీ వచ్చిన తర్వాత పిల్లల యొక్క మనసులో కలుషితమైపోతున్న సంఘటనలు, ఇవన్నీ ఛాలెంజ్. ఎవ్రీడే జీవితం అంటే ఒక ఛాలెంజ్ అనేటటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఎంత దారుణం ఇది, ఎంత దారుణం. భర్తను చంపేసింది, భర్తను చంపిన విషయం కూతురుకు తెలిసింది. ఆమె అక్రమ సంబంధం కోసం ఆమెకి ఎవరో అడ్డు ఉండకూడదు, అలా ఆమె పూర్తిగా ఆమెకు ఫ్రీడమ్ ఉండాలి ఎంజాయ్ చేయడానికి. భర్త ఏమీ పెద్దగా సంపాదన లేదు, ఏమీ చేతగాని వాడు, ఇప్పుడు శారీరకంగా కూడా అంగవికలుడు అయిపోయిండు, అతని వల్ల ఏమి ఇది లేదని ఆమె అట్లా చేస్తుందా? అదేమన్నా ఇప్పుడు ఏదో అసలు ఏ విధంగా తన వైపు నుంచి మనం సానుకూలంగా చూడాలి ఇందులో? మీకేమన్నా అనిపిస్తుందా? ఆ కవిత చేసినటువంటి పేరు కవిత అంట, ఆమె పేరు కప్పల కవిత. ఈ దారుణానికి ఒడిగట్టింది ఆమె. ఇది తల్లితనానికి నిజంగా తండ్రి సపోర్ట్ లేకపోతే ఒక కూతురు పెళ్లి చేసి ఇంకో కూతురు పెళ్లి చేసి ఆ బాధ్యత నెరవేర్చుకోవాలి కదా. ఇప్పుడు ఆ చంపబడిన భర్తకి ఈమె రెండో భార్య అట. ఆ మొదటి భార్య ఏదో చనిపోతే 20 ఏళ్ల క్రితం ఈమెను పెళ్లి, 20-25 ఏళ్ల క్రితం ఏమైనా రెండో వివాహం చేసుకున్నాడు అతను భర్త. ఆయనకి పక్షవాతం రావడంతో ఆయన అచేతనుడు అయిపోయింది. మొత్తం మీద తను మరి ఆర్థిక పరమైనటువంటి ఆ రాజకుమారి ఏమన్నా ఏమకి భరోసా ఇచ్చిండా, లేదంటే నీకు నేను అండగా ఉంటాను, ఇక అన్ని విధాల నిన్ను నేను కాపాడుకుంటాను అని భరోసా కల్పించిందా? ఎందుకంటే ఇటువంటి ఎంతకాలం ఉంటాయి. కానీ ఇప్పుడు కూతుర్నే చంపడానికి వెనకాడలేదు, భర్తను చంపడానికి వెనకాడలేదు. దేవుడా, ఏం మైండ్ సెట్ అది! ఎంత దారుణం! ఎట్లా తెగబడుతున్నారు కొంతమంది. పశువుల్ని పోల్చలేము, మృగాల్ని పోల్చలేము, ఎందుకంటే అవి సహజసిద్ధంగా ప్రవర్తిస్తాయి. పశు ప్రవర్తన అయినా, మృగాల ప్రవర్తన అయినా. మృగాలు సింహం అటాక్ చేస్తే అడ్డదిడ్డంగా ఎట్టబడితే చేయదు. అది అటాక్ చేసేటప్పుడు కూడా ఫుడ్ కోసం చేస్తుంది, తన సాధారణమైనటువంటి నార్మల్ సిచ్యువేషన్లోనే ఉంటుంది. ఒక జంతువు పైన పులి లేదంటే సింహం అటాక్ చేసేటప్పుడు గమనించండి, అవేమి మనం నేషనల్ జియోగ్రఫీలో ఎన్నో చూసుకుంటాం. దారుణంగా ఏదో రివెంజ్ తీర్చుకుంటున్నట్టుగా అవి ఉండవు. అంటే వాటి ఫేస్లో ఆ విధమైనటువంటి ఇది ఉండదు. దొరికింది ఫుడ్ దొరికింది, వేటాడి సంపాదించుకుంటుంది అట్లా. వాటికంటే దారుణంగా కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు తయారవుతున్నారు. సో వీళ్ళని ఎవరితో పోల్చాలి అనేది కూడా తెలియట్లా. ఏదేమైనా ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ సంఘటన భర్తని తన ఆనందం కోసం, తన శారీరక సుఖం కోసం కేవలం అదొకటేనా అంటే, ఇప్పుడు ఆమె ఏమన్నా చిన్న వయసురాల నవ యవ్వనంతో పొంగిపోతా ఉంది, కోరికలతో ఇదైపోతుంది, సమాజం అడ్డుకుంటుంది తనని, ఆర్థిక పేదరికాలు అడ్డుకుంటున్నాయి, తనకు అడ్డొచ్చిన వాళ్ళందరూ తప్పించుకొని ఒక స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్ళిపోయిందిలే అని అనుకోవడానికి కనీసం ఇద్దరు కూతుళ్ళు పెళ్ళంటే నాయనమ్మ మా అమ్మమ్మ వయసు వచ్చేసింది, వచ్చినంత మాత్రం భర్త ఇదైపోతే బాధ్యతకు ఉండాలి కదా. సతీ సావిత్రి భర్తకే ఇదైపోతే ఎముడు తీసుకెళ్ళిపోతే ఎముడితోనే కొట్లాడి భర్త ప్రాణాలను దక్కించుకున్నటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం మనది. అవన్నీ చెప్పుకోవడానికే పనికి వస్తున్నాయి, కానీ ఇవాళ రేపు కొంతమంది ప్రవర్తన అయితే అసలు ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ లేకుండా కూడా తయారవుతున్నారు కొంతమంది తల్లులు. ఇటువంటి వాళ్ళు పిల్లల పట్ల ప్రేమ ఉండాలి కదా, కంపాషన్ ఉండాలి కదా, సోషల్ అకౌంటబిలిటీ ఉండాలి కదా, భార్యాభర్తల బంధానికి ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా. ఏమన్నా వచ్చిందా? ఏం లేదు.
ఇటువంటి వాళ్ళని ఏం చేయాలా? ఇటువంటి వాళ్ళకి కొమ్ము కాసి వాళ్ళ రాజకుమార్ లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇంకా వీళ్ళని జైల్లో పెట్టడం, వీళ్ళకి తిండి పెట్టడం, ఇవన్నీ దండగంట. నేనైతే 2 బుల్లెట్లు పని పెడితే చాలు, వీళ్ళ వల్ల ఏమీ ఉపయోగం లేదు సమాజానికి. ఇటువంటి కవి ఈ కప్పల వర్షిని లాంటి ఏ విధమైనటువంటి భర్త పట్ల, బిడ్డల పట్ల, సమాజం పట్ల, మ్యారేజ్ పట్ల, అమ్మతనం పట్ల గౌరవం ఏది లేని దాని పట్ల ఎందుకు దీన్ని బతకనియాలి? ఒక బుల్లెట్తో డిస్ట్రుమని లేక పడితే పేడ విరగడైపో వాడిని కూడా. మరి ఇటువంటి వాళ్ళ పైన ఏం చేయాలి? ఇటువంటి వాళ్ళకి శిక్షలు ఏ విధంగా విధించాలంటారు? మీరు ఈ సంఘటన మీరు చదివి ఉంటారు, లేదా నేను చెప్పింది విని ఉంటారు. విన్న తర్వాత ఈ కవిత, కప్పల కవిత లాంటి దాన్ని కేవలం ఆడవాళ్ళనే కాదు, అట్లా చేస్తున్న బాధ్యతలు లేకుండా చేస్తున్న మగవాళ్ళని, ఇటువంటి వాళ్ళకి శిక్షలు ఏ విధంగా ఉంటే ఈ పిల్లలకి రక్షణ ఉంటుంది, మ్యారేజ్ సిస్టమ్ అనే దాన్ని కొంత గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో రాయండి.